ప్లాన్ నిరూపించుకోవడానికి ఇస్తున్న రెండవ ఛాలెంజ్ లూప్ ద హోప్స్. ఈ ఛాలెంజ్ చాలా సింపుల్. వెరీ సింపుల్ అయ్యా. మీకు ఇచ్చిన హోప్స్ ని చైన్ ని బ్రేక్ చేయకుండా తమ శరీరాల మీద తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మరో విషయం, హోప్ ని స్టార్ట్ పాయింట్ దగ్గర తీసుకునే సభ్యుడు చేత్తో తీసుకోవడానికి వీలేదు. Very nice. Come here. Sit. Go. Thank you, sir. దాన్నే సమయస్ఫూర్తి అంటారా? మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను. మీరు ఫుల్ బాడీ అనుకుని చేశారు, రైట్? నువ్వు మాట్లాడరా? అయిపోయాక నేను బయట ఉంటాను. అక్కర్లేదు, నువ్వే మాట్లాడు. శరీరం మీద చేర్చింది కటింగ్. సంచాలకుల నిర్ణయం ప్రకారం రెండు ప్లాన్స్ చెరొక ఛాలెంజ్ ని గెలవడం జరిగింది. తెలిసినప్పుడు నేను వీడు మొత్తం మనిషి ఏమైందా? ఏమైందా? ఇక్కడ కూర్చొని సోలో కొట్టడం అట్లీస్ట్ జోకర్ ఎవరైనా చూసుకుని ఎంజాయ్ చేయొచ్చు కదా. I don't know what you're feeling, but it's okay. నువ్వు వెళ్ళు. రారా బాబు, నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళు నాటకాలకు పో. మీరు అనుకున్నట్టు జరగదా? 5 ఇటుకలని స్వింగింగ్ ప్లాట్ఫామ్ మీద బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వేయాలి. ఏం చిల్లగా మీరు? మాతో ఏమంటాం అంటే పోలేని ఎండొస్తుంది ఇప్పుడు అనుకున్నారు. మీకు ఇంట్లో లగ్జరియస్ అయిన డ్రాగన్ ఫ్లై రూమ్ లభిస్తుంది. కష్టాలనే వస్తుంటాయి పోతుంటాయి. మన పని ఇదే తీయాలి. కష్టపడు. మీరు పెద్ద ప్లాన్ యొక్క చీఫ్ అయిన కారణంగా మీకు కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి. అందులో ఒకటి, మీరు మరియు మీ క్లాన్ సభ్యులు ఇంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? నీలో అంత వేడుందా? నా వైఫ్ కి కాఫీ అంటే ఇష్టం అనమాట. సో తను హక్ చేసుకొని వెళ్ళినప్పుడు ఇది పూసుకొని వెళ్ళిపోయాను. కామెడీ పక్కన నుంచి
నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయా? ఒరే బుర్ర తక్కువ ఎదవా. మీరు మరియు మీ క్లాన్ సభ్యులు ఇంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడ కొట్టావరా నిన్ను? అరవకు. అరికి నీ ఆధిక్యతను ప్రదర్శించు. నేను అరిచానంటే గొంతు వాడు. ఎందుకు సార్ పెద్ద అరుస్తారు? మీకు మెంటల్ చెప్పాడు. చూస్తే నిజమైన మాట అనిపిస్తుంది. వీరికి నోరు లేదు అనుకుంటే మనకు బుద్ధి లేదంట. వాడు పాపను వాడేమో. వాడికేసిన పాపాలకి నేను బయటెట్టున్నాను సార్. ఏ ఎంతవరకు భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగాలా నీకు? ఉద్యోగం చెప్పాలి. ఇదిగో నాకే నాకే బాగున్నానికి. అమ్మా ఏందమ్మా ఇలా చద్దరా? పోయి పడుకో. ఏమైనా ఇబ్బంది పెట్టాడా? ఇబ్బంది మొదలు పెట్టాడు సార్.